అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి రేపు అందుబాటులోకి రాబోతోంది. సీఎం చేతుల మీదుగా రేపు ప్రారంభించిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. దాదాపుగా 1000 పడకల సామర్థ్యంతో నిర్మించినటువంటి సనత్ నగర్ టిమ్స్ 3 బ్లాకులుగా పబ్లిక్కి అందుబాటులోకి రానుంది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లాంటి నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రుల పైన పెద్ద భారాన్ని తగ్గించడంలో భాగంగా నగరం నలుదిక్కులా నిర్మాణం అవుతున్నటువంటి టిమ్స్ ఆసుపత్రుల్లో సనత్ నగర్ టిమ్స్ మొదటగా ఇప్పుడు అందుబాటులోకి రాబోతోంది. దాదాపుగా 1126 కోట్ల వ్యయంతో దాదాపు 1000 బెడ్లతో హాస్పిటల్ అయితే నిర్మాణం అయింది. 53 ఎకరాల క్యాంపస్లో పూర్తిగా 22.5 ఎకరాల్లో ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారు. రాష్ట్రంలోనే ఈ తొలి స్టాండ్ అలోన్ స్టేట్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా ఇది అందుబాటులోకి రాబోతోంది. విజయవంతంగా ఇప్పటికే ఈ సంవత్సరం మే మొదటి నుంచి కూడా ఓపీ సేవలు ఈ సనత్ నగర్ టిమ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా 1000 బెడ్లలో 30 బెడ్స్ దాదాపుగా డయాలిసిస్ కోసం, 300 బెడ్లు ఐసీయూ కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఒకసారి మనం చూడొచ్చు, పూర్తి పార్కింగ్ ప్లేస్ కావచ్చు. ఎందుకంటే గాంధీ, ఉస్మానియా, నిమ్స్కి వెళ్తే మన పార్కింగ్ ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి తరుణంలో పార్కింగ్కి సంబంధించినటువంటి ప్లేస్ను ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పార్కింగ్ ప్లేస్తో పాటుగా ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా విశాలంగా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులకు ధీటుగా ఈ ఆసుపత్రి నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. రేపు సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేయనున్నారు. పూర్తిగా గ్రీనరీతో ఆసుపత్రి ప్రాంగణంలో కూడా మంచి గ్రీనరీ స్పేస్ కూడా ఇచ్చి ఆ ఆసుపత్రిలో ఒక ఆసుపత్రి లుక్ కాకుండా కార్పొరేట్ స్థాయి యొక్క ఒక ఆఫీస్ టైప్లో కూడా ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. 3 బ్లాకుల్లో వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపుగా 37 డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సనత్ నగర్ వైపు కుకట్పల్లి వైపు ఉండేటువంటి ప్రజలకు కావచ్చు, ఇటువైపు ఉండేటువంటి జిల్లా వాసులకు అందరికీ కూడా ఈ సనత్ నగర్ టిమ్స్ మంచి ఉపయోగకరంగా ఉండబోతోంది. సో బయట ఇంత మంచిగా కనిపిస్తున్నటువంటి సనత్ నగర్ టీమ్స్ లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుంది, ఎమర్జెన్సీ కావచ్చు, ABC 3 బ్లాకులుగా అందుబాటులో ఉన్నటువంటి ఈ సనత్ నగర్ టీమ్స్ లోపల ఎట్లాంటి సేవలు ఉన్నాయి, ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సనత్ నగర్ టీమ్స్లో 3 బ్లాకులుగా మనకి వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. 37 వైద్య సదుపాయాలు డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అందుబాటులో రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏ బ్లాక్ ఎమర్జెన్సీ దగ్గర ఉన్నాము. ఎమర్జెన్సీలో ప్రస్తుతం ఎంట్రీ రాగానే ఫస్ట్ డాక్టర్ మధు చెన్నారెడ్డి టిమ్స్ సనత్ నగర్ అనే పేరుతో రిసెప్షన్ ఏరియా ఉంది. పూర్తిగా ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా సేమ్ కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో ఎట్లా అయితే ఉంటుందో ఆ స్థాయిలోనే పూర్తిగా రిసెప్షన్ ఏరియా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి పేషెంట్ ఎమర్జెన్సీ కేర్ కాబట్టి ఆసుపత్రి మొత్తానికి ఈ బిల్డింగే పూర్తిగా ఒక గుండె పట్టు లాంటిది అనమాట, ఆయుపట్టు లాంటిది. ఎందుకంటే ఇక్కడే మ్యాక్సిమం ఎమర్జెన్సీ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ఎవరైనా కూడా ఎమర్జెన్సీ కింద వచ్చినటువంటి ప్రతి పేషెంట్ కూడా ఇక్కడ లోపలికి తీసుకెళ్తారు. లోపల దాదాపుగా 8 బెడ్స్తో ఐసీయూ, వెంటిలేటర్తో పాటుగా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు, ప్రతి ఒక్క చెకింగ్, డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఎమర్జెన్సీ బ్లాక్లో అందుబాటులో ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో పూర్తిగా ఏ బ్లాక్ సనత్ నగర్ టిమ్స్ అనేది ఏ బ్లాక్ అనేది ఆయుపట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి దగ్గర ఆక్సిజన్ పాయింట్తో పాటుగా వెంటిలేటర్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎమర్జెన్సీ అంటేనే చాలా వరకు యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే మిగతా చివరి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పేషెంట్ని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ ఇక్కడ కూడా వైద్య సేవలు అందించేందుకు దాదాపుగా 8 బెడ్స్ ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఈ యొక్క ఏ బ్లాక్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే దాదాపుగా పూర్తిగా 8 బెడ్లు అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్గా ఏ బ్లాక్ మొత్తానికి గమనించుకుంటే ముఖ్యంగా 15 ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా మొత్తం సనత్ నగర్ టిమ్స్ మొత్తానికి 16 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. 15 ఆపరేషన్ థియేటర్స్ ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏ బ్లాక్లోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 1000 బెడ్లతో సనత్ నగర్ టిమ్స్ నిర్మాణం జరిగితే 300 బెడ్స్ దాదాపుగా ఏ బ్లాక్లోనే మనకు అందుబాటులో ఉండబోతున్నాయి. సో ఆపరేషన్ థియేటర్స్ అంటే ఎమర్జెన్సీ బ్లాక్ ఏ విధంగా ఉందో మనం గమనించాము. ఆపరేషన్ థియేటర్స్ ఎట్లా ఉండబోతున్నాయి, అధునాతన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చినటువంటి ఆపరేషన్ థియేటర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం.
ఏ బ్లాక్‌లో ఉన్నటువంటి దాదాపుగా 15 ఆపరేషన్ థియేటర్సు దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ప్లేస్‌లో 4 ఆపరేషన్ థియేటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మనం చూడొచ్చు. అధునాతనటువంటి టెక్నాలజీస్‌తో గ్రౌండ్ ఫ్లోర్‌లో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ప్రతి ఆపరేషన్ థియేటర్స్ దాదాపుగా 15 ఆపరేషన్ థియేటర్స్ ఏ బ్లాక్‌లో ఉంటే ఎమర్జెన్సీ బ్లాక్‌లో ఉంటే దాంట్లో 4 గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ లైన్‌లో ఉన్నటువంటి కారిడార్‌లో ఉన్నటువంటి 4 ఆపరేషన్ థియేటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునికమైనటువంటి సెన్సార్ టెక్నాలజీతో హ్యాండ్ అక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ అయిపోతుంది. ఒకసారి మనం చూడొచ్చు. లోపల ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. పూర్తిగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో మనకి ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉంది. 4 ఆపరేషన్స్ థియేటర్లో ఇది సెకండ్ ఆపరేషన్ థియేటర్. ఎమర్జెన్సీ తో అడ్మిట్ అయినటువంటి ఎలాంటి పేషెంట్ అయినా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ కావచ్చు, ఎలాంటి కేసెస్తో అడ్మిట్ అయినా కానీ ఈ సనత్ నగర్ టీమ్స్ ఇక్కడ దాదాపుగా 15 ఆపరేషన్ థియేటర్స్తో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వైద్యం చేసేందుకు అందుబాటులో ఉంది. దాదాపుగా 37 వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలకి సనత్ నగర్ టీమ్స్ ది బెస్ట్గా ఉండబోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఆపరేషన్ థియేటర్స్ని అంటే ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో 15 ఆపరేషన్ థియేటర్స్ మనకి ఏ బ్లాక్లోనే అందుబాటులో ఉన్నాయి. దట్టు ఏ బ్లాక్లో దాదాపుగా 300 బెడ్స్ అందుబాటులో ఉంటే దాంట్లో డయాలసిస్ సంబంధించి కూడా సపరేట్గా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్కి సంబంధించి కూడా ఆపరేషన్ థియేటర్స్ 4 ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులో ఉంటే అంటే ఆపరేషన్స్కి ముందు ప్రిపేర్ అవ్వడానికి కూడా సపరేట్గా ఒక వార్డ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఇందాక ఇక్కడ చూసినట్టు ఆపరేషన్ థియేటర్స్కి వెళ్ళే ముందు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ప్రిపరేషన్లో భాగంగా ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ప్రీ ఆపరేటివ్ హోల్డింగ్ ఏరియా అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపుగా ఇట్లాంటి పరిస్థితే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి మొత్తం కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంటుంది. మొత్తం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీస్తో ప్రతి డయాలసిస్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, లేకపోతే వైద్య సదుపాయాలు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, అలా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు సనత్ నగర్ టీమ్స్ అందుబాటులోకి రానున్నటువంటి నేపథ్యంలో రేపు ఇది ఇనాగ్రేషన్ కాబోతుంది. 15 ఆపరేషన్ థియేటర్స్ ఇక్కడ ఉంటే బి బ్లాక్, సి బ్లాక్లో పూర్తిగా మిగతా బెడ్స్తో పాటుగా ఈఎస్హెచ్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే మెడికల్ టూరిజంని పెంచే విధంగా ఈ ఆసుపత్రి పూర్తిగా నిర్మాణం అయింది. బి బ్లాక్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బి బ్లాక్ అనేది ఓపీ సేవలు, అదేవిధంగా ఫార్మసీ సేవలకి ముఖ్యంగా ఈ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. పూర్తిస్థాయిలో మనం చూడొచ్చు. 9 కౌంటర్స్తో ఓపీ సేవలు అందించేందుకు కౌంటర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ లైన్ అంతా కూడా ఫీమేల్ కోసం ఉన్నటువంటి కౌంటర్స్ అయితే, ఇటువైపు బేస్మెంట్కి యువతల వైపు ఉన్నటువంటి కౌంటర్స్ మాత్రం పూర్తిగా మేల్ కోసం లైన్లలో వేచి ఉండి ఆ ఓపీ స్లిప్ తీసుకునేందుకు, అపాయింట్మెంట్ తీసుకునేందుకు ఈ కౌంటర్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇటు ముందు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వెయిటింగ్ ఏరియాను అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. కూర్చునేటువంటి పేషెంట్స్ ఎవరైనా చిన్నపాటి ఇబ్బందితో వచ్చిన వాళ్ళంతా కూడా ఓపీ సేవలు తీసుకునేందుకు, వెయిట్ చేసేందుకు ఈ ప్లేస్ అంతా కూడా అందుబాటులో ఉంచారు. అటువైపు మనం చూసుకోవచ్చు. ఓపీ సేవలు డాక్టర్ని విజిట్ చేసిన తర్వాత ఇచ్చేటువంటి ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ తీసుకునేందుకు అక్కడ మనం చూస్తున్నటువంటి కౌంటర్స్ సేమ్ అక్కడ మళ్ళీ సేమ్ అదేవిధంగా 9 కౌంటర్స్తో ఫార్మసీ కౌంటర్స్ ఏరియాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా వెయిటింగ్ ఏరియా ఉంది. పూర్తిగా బి బ్లాక్ అనేది ఓపీ సేవలకి, అదేవిధంగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి, ఫార్మసీ కోసం, ఆ తర్వాత క్యాత్ ల్యాబ్ అంటే గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందించడం కోసంతో పాటుగా ఎక్సలెన్స్ కింద ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అదేవిధంగా గుండె సంబంధితటువంటి ఆపరేషన్ చేసేందుకు ఒక ఆపరేషన్ థియేటర్ని కూడా బి బ్లాక్లో అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఏ బ్లాక్లో ఎమర్జెన్సీ సేవలు, ఆపరేషన్ థియేటర్స్ అక్కడ ఉంటే బి బ్లాక్లో మాత్రం ఓపీ సేవలకు, డాక్టర్ అపాయింట్మెంట్ కోసం బి బ్లాక్ ఉంటుంది. అటు పక్కన సి బ్లాక్ ఉంటుంది. సి బ్లాక్లో కూడా మెడికల్ టూరిజం కోసం, విదేశాల నుంచి వచ్చేటువంటి టూరిస్టుల కోసం, అదేవిధంగా విఐపీల కోసం, అదేవిధంగా ఈ స్కీమ్లు అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈఎస్హెచ్ కావచ్చు, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా మెడికల్ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు సి బ్లాక్ని అయితే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ సనత్ నగర్ టీమ్స్ అయితే అందుబాటులోకి వచ్చింది. 2 దశల్లో 500 బెడ్లతో మొదటి దశలో రేపటి నుంచి అందుబాటులో ఉంటే మరొక 500 బెడ్లతో మరొక కొన్ని రోజుల తర్వాత పూర్తి స్థాయి సనత్ నగర్ టీమ్స్ అయితే అందుబాటులోకి రానుంది అనేది వైద్య అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎలందరెడ్డి, టీవీ 9, సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి నుంచి.